ఇక్కడ సార్ సార్ అంటే 1000 పైగా సినిమాలు చేశారు. అంటే ఒక బ్రహ్మాండం అంతా నిండిన బ్రహ్మానందం గారి టైటిల్తో ఈ సినిమా వస్తున్నందుకు ఫస్ట్ ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. అంటే మీ పేరు మీద ఈ సినిమా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఉండిందా, లేక ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చాలా చూజీగా ఉంటున్నారు, సినిమాలు చేయట్లేదు కదా. అవునా? అంటే టెన్షన్ అనే పదం ఇప్పుడే కాదు, ఎప్పుడు లేదు, దేవుడి దయ వల్ల. అది ఉంటే మనం ఏమీ చేయలేం, ఎవ్వడూ ఏమీ చేయలేడు, సినిమాలు అసలు చేయలేం, అది వేరే సంగతి. కానీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ అని ఒకటి వచ్చింది కూడా ఒకసారి. ఓన్లీ బ్రహ్మానందం అనే సినిమా ఇదే. టైటిల్ ఏమున్నా, లేకపోతే ఇందులో యాక్టర్స్ ఎవరున్నారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటాం కంటే మనకు తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి. వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్. అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది నాకేమీ అంత పెద్ద ఫీల్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఐ ఫెల్ట్ హ్యాపీ. కొంచెం కాలు ఎగరేసే ఇదే కదా, ఎందుకంటే మన పేరు మీద సినిమా వచ్చిందిరా అనేది, అంతే. సార్ బ్రహ్మానందం గారు, మీతో యాక్ట్ చేసినందు వీళ్ళందరికీ చాలా లెక్క అనుకోవాలి. ఎందుకంటే బ్రహ్మానందం పేరు మీద సినిమా టీజర్ చూస్తే ఆనందం బ్రహ్మానందంతో పాటు చివరిలో ఏదో తెలియని ఒక అంశం దాన్ని దాస్తున్నారు. అది ఏదో గుండెల్ని పిండేసే అంశం లాగా నాకు అనిపిస్తుంది. ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇతను ఎవరు, మా ప్రొడ్యూసర్ గారు. నేను ఇప్పుడు గబుక్కున చెప్పేశాను అనుకోండి, గబుక్క మాట్లాడకుండా కారెక్కేసి వెళ్ళిపోతే మరి ఇబ్బంది అవుతున్నారు. అది అదంతా ఏదో దాచిపెట్టారు వాళ్ళు, మీరు కరెక్ట్గానే క్యాచ్ చేశారు. ఇంక ఈ సినిమాలో కొంచెం హైలైట్స్ ఏముంటో చెప్పండి మీరు. ఏమంటే అరగంట సేపు ఇంకా కొడితే నన్ను మీరే బోర్ కొట్టిందిరా అంటారు. సార్ బ్రహ్మానందం గారు సార్ ఇటు సార్, నేను వెంకట్ ఎన్టీ సార్. బ్రహ్మానందం ఫిబ్రవరి 14th. అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమన్నా అనుకోవచ్చా? ఫిబ్రవరి 14th వస్తుంది కాబట్టి. వెంకటరెడ్డి గారు, మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాటలా? అంటే సార్ ఇప్పుడు దివిజ మిమ్మల్ని తాత అని పిలుస్తుంది కాబట్టి, అండ్ మీ బయోపిక్ అందుకని ఆ క్యారెక్టరు అలాగా దర్శకుడు బలిచాడు కాబట్టి సారీ అమ్మా, ఎంత తప్పు చేస్తే తెలియదు. అందరూ ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత అని పిలవటం మనవుడికి తాతకి ఉన్న మధ్య. అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నాను తెలుసా? అనగానే శాండిలియా ఒకసారి ఫేజ్ మార్చి తాత మనవాళ్ళు ఇద్దరిని ఒక దీనిలో చూపించాడు. అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. అది ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్, దాన్ని ఏమంటారు, సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ. కామెడీ స్టాల్వర్డ్స్ లైక్ సార్ కిషోర్ గారు, మీరే సార్. మీరు చాలా బిజీగా ఉన్నారు సార్. మీ సినిమా కూడా మీరు ప్రమోషన్ రాలేదు, కానీ బ్రహ్మానందం గారి సినిమా అనేసి వచ్చారా? ఎట్లా చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అదే ప్రమోషన్స్కి ఈ మధ్య మీరు ఎప్పుడు కూడా రాలేదు, మీ సినిమాలు కూడా మీరు రాలేదు, బిజీగా ఉండి. అంటే ప్రమోషన్స్ అంటే ఈవెంట్స్కి రాలేదేమోనండి, ఇంటర్వ్యూస్ అన్నింటికి యూజువల్గా ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి సినిమాకి ఇచ్చాను. ఈ సినిమా కూడా రాహుల్ గారు చాలా బాగా ప్లాన్ చేశారు. అంటే యాక్చువల్ లిటరల్గా ఇప్పుడు ఈ రోజు నాకు అన్ని నైట్ షూట్స్ ఉన్నాయని చెప్పి డేలో ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక 2 weeks ముందే అన్నీ చెప్పి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి చెప్పారండి. సో దాని ప్రకారంగా వీ హ్యాడ్ టు మేక్ ఇట్. అంటే ఈ మధ్య దానిపైన మీ ప్రమోషన్స్ కొద్ది దూరంగా ఉన్నారనేసి వినిపించింది, అందుకోసం. దూరంగా సార్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేజ్ మీద మాట్లాడమంటే నాకు కొంచెం ఇంట్రోవర్ట్ని, స్టేజ్ ఫియర్. నిజం అండి అది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇంత చలిలో కూడా చెమటలు పెట్టిపోయింది. యా, సో అలాగైపోయాడు. ఇంటర్వ్యూస్ అనుకోండి సార్, అంటే మనం ఐ కెన్ గివ్ అంటీన్ ఇంటర్వ్యూస్, బట్ స్టేజ్ ఫియర్ కొంచెం ఉంది అంతే. చెప్పండి సార్. ఒకటి రెడ్డి గారు ఏంటంటే, స్టేజ్ మీద మన గురించి ఎవరైనా పొగుడుతూ మాట్లాడారనుకోండి, మనం ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళో తెలీదు. మీ అసలు కామెడీ లెజెండ్ అంటున్నారు అనుకో, ఎస్ అనాలా, లేకపోతే వినయంగా ఇలా అనాలా, ఏం చేయాలో తెలీదు. అటువంటివన్నీ కొన్ని ఎస్కేప్ అవ్వాలంటే కొన్నిటికి కొంచెం దూరంగా ఉండటం బెటర్ ఏమో. దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి. అది గౌతమ్ గారు, అలా అండి. ఇద్దరు లెజెండరీ కమెడియన్స్, మీ నాన్నగారు ఇటు కిషోర్ గారు, వాళ్ళతో చేయటం అంటే మీకు కొద్దిగా కష్టమే కదా? ఎలా
100% అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు చిన్న భయం స్టార్ట్ అయిందండి. అంటే అదే బేసిక్గా ఆయన ఫస్ట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరితో పాటు అన్నప్పుడే నాకు కొంచెం చిన్న షివర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే షూట్కి మేము వెళ్ళినప్పుడు నాన్నగారితో ఫస్ట్ షాట్ ఉండింది. ఆ సీన్లో బేసిక్గా నేను ఆయన కొంచెం అంటే డామినేట్ చేసి మాట్లాడాల్సిన సీన్ అనమాట అది. చాలా భయపడుతున్నా. అంటే ఇప్పుడు నేను ఆయన్ని ఎదురుగా ఫేస్ చేసి ఇంట్లో పర్సనల్గా ఉన్నప్పుడు మా ఇద్దరి ఆ టైమింగ్ అది వేరే ఉంటుంది, మేము మాట్లాడుకుంటాం నవ్వుకుంటాం అంత వేరే. బట్ కెమెరా ముందు యాక్షన్ అనేటప్పుడు చిన్న షివర్ స్టార్ట్ అయింది. తర్వాత ఒకసారి పిలిచారు వ్యాన్లోకి పిలిచి, ఒరే నీ డైలాగ్స్ చెప్పరా అన్నారు. చెప్పా, సరిపోట్ల వాల్యూమ్ పెంచు అన్నారు. చెప్పా, సరిపోట్ల ఇంకా లౌడ్ అన్నారు. ఇప్పుడు వ్యాన్లో ఎవరైనా ఉన్నారా, నేను నువ్వే కదా ఉంది, చెప్పు అన్నారు. మొత్తం ఒక్కసారి ఓపెన్ అప్ అయితే మొత్తం డైలాగ్ ఏదైతే ఒక 1 గుడ్ డైలాగ్ ఉందో ఓపెన్ అప్ అయిపోయి చెప్పిన తర్వాత దట్ మూమెంట్ ఐ థింక్ అక్కడ బ్రేక్ అయిపోయిందండి. అక్కడ బ్రేక్ అయింది. ఇంక అక్కడ నుంచి నాకు ఈజీ అయింది. అండ్ కిషోర్ గారితో నాకు అసలు అంటే ఆయన ఉన్నారంటే నాకు అది ద మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్. అంటే నాకు మా ఇద్దరికి ఉన్న ర్యాప్ అలాంటిది. ఆయన సీన్ అలా చెప్తారు, ఆయన ఇంప్రవైజ్ చేసినప్పుడు మనకు తెలీదు ఆయన ఈ డైలాగ్ చెప్తారని కూడా నాకు ఐడియా రాదు. అవి ఎన్ని టేక్స్ అంటే కనీసం ఒక 10-15 టేక్స్ మినిమం పట్టేవి. నేను మళ్ళీ కరెక్ట్గా షార్ట్ తీసుకురావడానికి నవ్వుతూనే ఉండేవాడిని కిషోర్ గారితో. సో డెఫినెట్లీ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ రోల్ అండి ఇది ఇద్దరిని అలా పక్కన పెట్టుకుని. బట్ ఒక విషయం ఏంటంటే అండి, ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ రేపు వచ్చి కొత్త సినిమాలో కమిట్ అవుతున్నామంటే ఆ భయం, ఆ పెరుకు అది ఉంటేనే ఆర్టిస్ట్ సక్సెస్. లేదు మనకు బోర్డంత. ఇప్పటి వరకు చిరంజీవి గారితో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. రేపు చిరంజీవి గారితో కొత్త సినిమాలో ఫస్ట్ షాట్ అనగానే తెలియకుండానే ఒక చిన్న బెరుకు స్టార్ట్ అవుద్ది. ఆ షాట్ అయిపోయి తర్వాత బాగుందని అందరూ రిలీఫ్గా ఉంటే వచ్చేది వేరు. బట్ అది దాన్ని బెరుకు అనటం కంటే మనల్ని మన సెల్ఫ్ సపోర్ట్, అది దట్ హెల్ప్స్ అస్ ఎ లాట్. కీప్ ఇట్ మై బాయ్, అలా ఉంటేనే బెటర్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానంద గారు సార్, ఇక్కడ లక్ష్మీనారాయణ హెచ్ఎంటీవీ సార్. ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు, చాలా రకాల క్యారెక్టర్లు చేశారు. గతంలో చేసిన క్యారెక్టర్లకు ఈ క్యారెక్టర్కు మీకున్న తేడా ఏమనిపించిందో, అంత ఇంపార్టెంట్ ఏమనిపించింది ఒకటి. రెండవది చెప్తాను తర్వాత చెప్పండి. ఒకటేంటంటే ఈ మిగతా క్యారెక్టర్స్లో కూడా తాతలాగా ఎక్కడ బహుశా నేను చేసి ఉండను క్యారెక్టరు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం బ్రదర్. దాని తోడు తాతలా చేయడం అంటే ఈ క్యారెక్టర్కి తాతలా చేయడం ఒక చిన్న సర్ప్రైజ్. కొంచెం టెన్షన్గానే అనిపించింది ఎలా చేయాలనేది. న్యాచురల్గా చేయడం, తాతలు ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోదు కదా అనుకునేవాడిని. తర్వాత కొడుకు మనవడయ్యాడు ఇక్కడ. అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ కొంచెం కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసినా ఏ క్యారెక్టర్ మనం చెప్పడానికి ముందు ఒక దాన్ని ఏమంటారు, ఆ బిగినింగ్